ఏం కష్టం వచ్చి ఉండదో ఏమో. పద హాస్పిటల్కి తోలుకుపోతుండ్రా. డాక్టర్ ఆపరేషన్ డాక్టర్. ముందు మీరు బయటికి వెళ్ళండి. ఏం చేయాలో మాకు వెళ్ళండి. ఎన్నడా డాక్టర్ ఏమైంది మేడం? ఏమైంది డాక్టర్? అతనికి కావాల్సింది మందులు కాదు. తెలుగు ఎన్నడా? ఇది భోజనం రా, భోజనం. భోజనమా? మీ ఇంటి ఓనర్ మూర్ఖుడిలా ఉన్నాడయ్యా. మీ గురించి గుచ్చి గుచ్చి అడిగాడు. ఆకలితో ఉన్న నాకు అన్నం పెట్టారు. నాకు డైరెక్షన్ ఛాన్స్ వస్తే నా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్స్ మీరే. చాలా థ్యాంక్స్ సార్. మన 4 దినాల ఆకలికి మనం వెళ్ళి అన్నం తెచ్చుకుందామా? పోలామా? ఒక పేట్ మీద ఇద్దరు ఎలా పంచుకుంటాంరా? రేయ్, పైనున్న వాడేవాడ్రా? ఆయన డైరెక్టర్ సారు. ఆయన డైరెక్టరు, నువ్వు మ్యూజిక్ డైరెక్టరు. ప్రొడ్యూసర్ ఎవర్రా? వీడా? వాళ్ళిద్దరు అవగాలేంది. నేనైతే తప్ప సార్. ఏంట్రా కౌంటరా? మీలాంటి హంటర్ ముందు కౌంటర్లు వేసే ధైర్యమా? ఏదో ఫ్యూచర్లో అవుదామని. మీరేమవ్వాలనుకుంటున్నారో నాకు అనవసరం. కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాడిని ఇలా ఇంటికి తీసుకురాకండి. చెప్పింది అర్థమైందా? అలాగే సార్. తప్పు కూర్చున్నాడు. కానీ వాడా మురుగా మొదల ఛాన్స్కి పోతుండా వెనక జయత కూడప్పా. డే పంతి, కిందకి పోయి మంచి సెగుండం చూడప్పా. అలాగే గురు. మంచి చేపలమ్మా. మంచి చేపలు ఉంటేనే కదా నువ్వు ఈ వీధికి వస్తావు. అవునమ్మగారు. ఆ చేపలమ్మా, చేపలు. అయ్యో మురుగా చేప. బండడా ఏమైంది గురు? పాప చేపతో నుంచుండదురా, కనిపించరా? సారీ గురు. అమ్మా, ఆయన చేపలు తినరు. మరేం తింటారు? తిమింగలాలా, కప్పలా, ఎలుకలా? నువ్వు అనుకున్నట్లు మా వాడు హార్డ్వేర్ కాదు, ఫుల్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేరా? శాకాహారి. నీకు దండం పెడతాను. రాపడికెళ్ళు, ఎల్లు ఎల్లు. ఒరేయ్, నీకు అద్దెకిచ్చింది మేడ పైన గది, కింది వాకిలి కాదు. ఏంటమ్మా, వాళ్ళు బ్రాహ్మణ అబ్బాయిలా ఉన్నారు. చేపలు అవి తినరేమో. వాళ్ళని ఎందుకమ్మా ఇబ్బంది పడతారు? శకునం రమ్మన్నాయి. రండమ్మా. ఇంటి ఓనర్స్ అద్దెగా ఉండే వాళ్ళ ఆర్డర్స్ ని ఫాలో కావాల్సి వస్తుంది. గురు, లైన్ క్లియర్. పోయిందా? ఇట్స్ గాన్. మురుగా మురుగా అది ఎప్పుడు చూసినా మీ గురువు గిటార్ చేతిలో పట్టుకుని తిరుగుతూనే ఉంటాడు. అసలు అతనికి మ్యూజిక్ వచ్చా? ఏంటా బంతి, అంత పిల్లకై ఈ గిటార్ గురునాథన్ని సంగీతం వచ్చా అని అడుగుతాయా? అవును గురు, మన ఇద్దరికే సవాల్. డే ఫ్యూచర్ లో మణి శర్మ, దేవిశ్రీ ప్రసాద్, చక్రి మాదిరి మ్యూజిక్ ఆడే మ్యూజిక్ డైరెక్టర్ ని ఇన్సల్ట్ చేస్తాయా? ఏం చేద్దాం? ఇప్పప్పార్ అంద ఆంధ్ర పెన్కుట్టి నేను చేసే ట్యూన్ కి ఎట్ట డాన్స్ చేస్తున్నావు చూడు. వాయించరా. వావ్, నాట్ బ్యాడ్. లా 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 లా. లా 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 లా. లా 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 లా. హే
బంతి ఆ? కొంచెం సున్నం పట్టరా. ఏమైంది? ఏమైందంట మీ గురువుకి? అమ్మాయి గారు కొంచెం సొన్ను ఉంటే ఇస్తారా? అన్నతో చెప్తే ఆ పని ఆయనే చూసుకుంటాడు కదా. అమ్మా, సొన్ను వాళ్ళు కాదు, మా గురువు వేలికి. దెబ్బ తగిలితే ఎవరైనా క్రీమ్ రాస్తారు గాని ఈ సున్నమేంటి? సరిపోయింది పో. మా గురువు వెళ్లే దారిలోనే ఐస్ క్రీమ్ కొనమంటే కొండు, వేలికి క్రీమ్ ఎక్కడ కొంటాడు? ఏరా, ప్రాణాలు పోతున్నాయన్నా మీ గురువు పైసా ఖర్చు పెట్టడా? ఆయన ఏం చేస్తాడు పాపం, పెద్ద కుటుంబం. నాన్న చనిపోయాడు, అమ్మ, చెల్లి, చిన్న చిన్న తమ్ముళ్ళు అందరినీ తనే చూసుకోవాలి. మొన్న వాళ్ళ అమ్మ కొంట్లో బాగపోతే నేరుగా బ్లడ్ బ్యాంక్ వెళ్ళి రక్తం అమ్మి ఆ డబ్బులు ఇంటికి పంపించాం. ఇదిగో, ఈ డబ్బులతో క్రీమ్ కొని తీసుకువెళ్ళు. అయ్యో బాబోయ్, ఈ విషయం మా గురికి తెలిస్తే నాకు విషయం చంపేస్తాడు. నిజం చెప్పి చావనక్కర్లేదు. సున్నం అడిగితే క్రీమ్ ఇచ్చిందని చెప్పు. అమ్మాయి గారు, మేము ఇడ్లీ కొంటున్నాం. సాంబార్ చేసుకోవడానికి పెద్ద గిన్నె కావాలి. ఇంతకీ ఎన్ని ఇడ్లీలు తెచ్చుకుంటున్నారు బాబు? రెండే. ఆ రెండు నీకే చాలు కదరా. అమ్మాయి గారు, మా గురువు టిక్స్ మీకు తెలీదు. 2 ఇడ్లీలు తెచ్చుకొని గిన్నె నిండా సాంబార్ పోసి ఆ సాంబార్లో ఇడ్లీ నంచుకుంటూ గిన్నె శుభ్రం చేసేస్తాం. చేసింది చాలే గాని నేను డబ్బులు ఇస్తాను. ఆ రెండిటితో పాటు ఇంకో 2 తినిరా. అమ్మో, మా గురికి ఇడ్లీ తేపోతే నేను డెడ్డే. మీ గురువుకి టిఫిన్ నేను రెడీ చేస్తాను. పక్కా? నీకేమైనా తిక్కా? சாமி பிள்ளையாரு, முருகப்பா, గురువాయూరప్ప, శరణమయ్యప్ప. சாமி, ఇత్తన పేరు దేవుళ్ళున్నాయి. இந்த ஒரு குருநாதனுக்கு சான்ஸ் கொடுக்க முடியல. జేబులో ఉన్న డబ్బులు ఇంద మాసం రూమ్ రెంట్కి దా. రేపటి నుండి ఏమి చేయాలి సామి? నాకు దారి ఏమి? మూటా ముల్లే సర్దుకొని రైలెక్కి చెన్నై చెక్కేయడమే. ఆ? ఈ మాట చెప్పింది నమ్మ గురువాయూరప్ప. ఇల్లి అప్ప, నీ ఇంటి ఓనర్ అప్ప. సార్, మీరా? ఏమి సార్ ఇలా వచ్చినారు? ఏంట్రా, వద్దకొస్తే గాని అద్దెవరా మీరు? రెడీ చేశాను సార్. వంద తగ్గిందే? ఈ 100 నీ బొంద. ఈసారి నేను రాన్రా, మీరే వచ్చివ్వాలి. ఇవ్వలేదో నా మనసు చెప్పింది గుడ్ మార్నింగ్, నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్. అమ్మాయి గారు, ఏంటి పొట్టం బరువుగా ఉంది? నా వాట కూడా ఇందులో ఉందా? ఇవి తీసుకువెళ్ళి మీ అన్నయ్యకి ఇవ్వు. తిని ఎలా ఉన్నాయో చెప్పమను. అన్నయ్య? వదినా, నువ్వు ఈ రూట్లో వస్తున్నావా? ఇక మాకు పండగే పండగ. పొద్దున్నుంచి టిఫిన్లు, భోజనాలు, ఆ పైన ఛీ, పోరా. పోతానులే. గురు, ఇదిగో గురు టిఫిను. థ్యాంక్స్ రా బంతి, ఆకలి జాస్తిగా ఉంది, తింటాను. ఎన్నా పొట్లం హెవీగా ఉంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అవి తెచ్చినవి కాదు, ప్రేమతో ఇచ్చినవి. ఇచ్చాయా? యారు? వదినా. వద్దిన్నా? ఆ, ఆమెకి చెప్పు, ఇలాంటివి నాతో పెట్టుకోవద్దని. నువ్వు ఏ చిత్ర, వస్తున్నానన్నయ్య. కరాటే డ్రెస్ ఎక్కడ పెట్టావు?